ఈసారి కేంద్ర బడ్జెట్లో పోలవరానికి నిధులివ్వలేదు, విశాఖ స్టీల్కి నిధులివ్వలేదు, విశాఖ పోర్టుకి నిధులివ్వలేదు, అసలు ఆంధ్రాకి ఎటువంటి నిధులు ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టుకి 5,936 కోట్లు, విశాఖ స్టీల్కి 3,295 కోట్లు, విశాఖపట్నం పోర్టుకి 730 కోట్లు, ఏపీ రోడ్లు వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు 2వ దశకి 242.50 కోట్లు ఈ బడ్జెట్లో కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించింది. ఈ కళ్ళతోడుతో చూస్తుంటే కళ్ళు మూసుకుపోయి అన్నీ అబద్ధాలే కనిపిస్తున్నాయి, కళ్ళజోడు తీస్తే నిజాలు కనిపిస్తున్నాయి. కళ్ళు తెరిచి చూస్తే చాలా కనిపిస్తాయి. ఈ 7 నెలల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్కి 14,000 కోట్లు, ఇంకా చాలా నిధులు మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు తీసుకొస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అందుకే ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం.